హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్యాబేజీ పచ్చిశనగపప్పు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా క్యాబేజీ ఉల్లిపాయలు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిశనగపప్పు శుభ్రంగా కడిగి ఇలాగా వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో కరివేపాకు అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. అది కూడా ఆయిల్లో వేగనివ్వాలి. నెక్స్ట్ ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలన్నీ వేసుకోవాలి. వీటిని ఆయిల్లో కొంచెం మగ్గనిద్దాం. ఈ లోపల పచ్చిశనగపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా, పచ్చిశనగపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చిశనగపప్పును కూడా వాటర్ ఏమీ లేకుండా ఈ క్యాబేజీలో యాడ్ చేసుకుందాం. ఈ పచ్చిశనగపప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఉప్పు వేసుకుందాం. అలాగే పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఏం వేయక్కర్లేదండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చిశనగపప్పు కూర రెడీ. నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,